ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे अर्धमजीविताध्वमुसखं बगुने कुटिलैकं सौहार्दमुनिच्चुने పరుషమైన శిలాతలి పుష్పవల్లరీ మార్దవమప్పునే విషయమత్సరసస్య ముమేపుకో బలీవర్ధముతోడ నా హృదయ వాటిక కుందయసేయవే శివా. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాతృపూజ మహోత్సవం 48వ భాగానికి ఆదిశంకరుల వారి శివానందలహరి 9వ భాగానికి పెద్దలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు శివానందలహరి 9వ భాగంగా మాన్యులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు శివానందలహరి పైన తమ వ్యాఖ్యాన ప్రసంగాన్ని అందిస్తారు. వారిని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదార విందాల సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ నారువంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన మాన్య మహోదయులందరికీ నా సాధువాదాలు. తమ ఇళ్ల ముంగిళ్లలోనే సాంకేతిక విజ్ఞానం సహకారంతో సాంస్కృతిక సంబంధమైన ఈ సమాచారాన్ని స్వీకరిస్తూ శివానంద లహరిలో మునకలు వేయడానికి సంసిద్ధంగా ఉన్న ఆత్మబంధువులందరికీ ఆ ప్రణామాలు. శివానంద లహరిలో 9వ భాగానికి అందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ, ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే, ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే, ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వం అనయోః, త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః, ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. శివానంద లహరిలోని 14వ శ్లోకం ఇది. శివ పశుపతే త్వం ప్రభుః ప్రభుస్త్వం దీనానాం పరమబంధుః ఖలు. మరి నేనెవరిని? అహం తేషాం ప్రముఖ్యః. కాబట్టి అనయోః అపి బంధుత్వం కిముత. మరి ఇంకా మనకి బంధుత్వం కొత్తగా ఉంది అని చెప్పవలసిన పనే ఉంది. సకలాః మదపరాధాశ్చ త్వయైవ క్షంతవ్యాః, మదవనం ప్రయత్నాత్ కర్తవ్యం ఇయం బంధుసరణిః. ఈ శ్లోకంలో కూడా ఆదిశంకరులు 13వ శ్లోకంలో వల్లనే తన దైన్యాన్ని ప్రకటిస్తూ రక్షణ కోరుతున్నారు. అలా దైన్యం ప్రకటిస్తూ రక్షణ కోరే భక్తుడి మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఆదిశంకరులు. ఏమంటున్నారు? శివ, నువ్వు దీనుల పాలిటి పరమబంధువైన ప్రభుడు.
అంటే శివుడికి రెండు లక్షణాలు, ఒకటి దీనుల పాలిటి పరమ బంధువు, రెండు ప్రభువు కూడా. అందరికీ ప్రభువు దీనుల పాలిటి పరమ బంధువై ఉన్నాడు. బంధుత్వం ఉన్నదని మన మధ్య బంధుత్వం ఉన్నదని కొత్తగా చెప్పాల్సిన పని ఉంది. ఎందుకు అంటే నేను దీనుల్లో ప్రముఖుణ్ణి కదా, కాబట్టి మన మధ్య బంధుత్వం ఉందని కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు స్వామి. కనుక ఈ బంధుత్వాన్ని పాటించి నా అపరాధాలన్నింటినీ ప్రయత్నపూర్వకంగా క్షమించటం నీ కర్తవ్యం. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనం. ఎలా అంటే బంధు సరణి ఇయం. ఇది నీ కర్తవ్యం కదా శివా అంటున్నారు జగద్గురువు. సాధారణంగా తన ఇష్టదైవం నుంచి రక్షణ పొందాలని ఆశించే భక్తుడు ఏం చేస్తాడు అంటే తనకు ఆ దైవానికి ఉన్న బంధుత్వాన్ని గుర్తు చేస్తాడు. బంధుత్వాన్ని అనుసరించి క్షమించవలసిందిగా అడుగుతాడు. నేను అయినవాడినయ్యా, నీకు అయినవాడిని కాబట్టి తెలుసో తెలియకో నేనేవో తప్పులు చేసినా నా పట్ల దయతో నన్ను రక్షించు స్వామి అని ప్రాధేయపడతాడు. ఈ శ్లోకంలో ఆ పనే చేస్తున్నారు ఆదిశంకర్. అయితే లోగడ అనుకున్నాం, మళ్ళీ మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను దీనుణ్ణి, నన్ను రక్షించడం నీ కర్తవ్యం అని ఇలా ప్రాధేయపడుతూ తాను దీనుడై ఏనాడు సత్కార్యాలు ఆచరించలేదని శంకరాచార్యుల వారు చెప్తున్న మాట వారికి సంబంధించింది కాదు. చదువుకుంటున్న మనం అనుకోవలసిన మాట తన పేరు మీదుగా తన మీదుగా ఆచార్యులు చెప్తున్నారు అని మనం గమనించాలి. లోకంలో సాధారణంగా కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవటం ఎవరికైనా పరమధర్మమే. ప్రభు అయితే తప్పకుండా అది పరమధర్మం. దీనబాంధవుడు కూడా అయితే అది ముఖ్యమైన ధర్మం. దీనుణ్ణి ఆదుకోవాలి కదా ప్రభు, దీనబాంధవుడైన వాడు. అయితే అలా ఆదుకునే సందర్భంలో లోకంలో పద్ధతి ఏమిటి అంటే ముందు తనవాడా పరాయివాడా అని చూసి తనవాడైతే అతనికి ప్రాధాన్యం ఇచ్చి ముందుగా ఆదుకోవడం లోక సహజమైన లోపం. అది లోపమైనా దోషమైనా గుణమైనా లోకంలో జరిగే పని. ఏ పదవిలో ఉన్నవాళ్ళైనా ముందు తన వాళ్ళని కాచుకుంటారు, ఆ తర్వాత ఇతరుల సంగతి ఆలోచిస్తారు. లోక సాధారణమైన ఈ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు శివుడికి ఉన్న చుట్టరికాన్ని నిరూపిస్తున్నారు ఆదిశంకరులు. ముందుగా ప్రభు త్వం పశుపతే త్వం దీనానాం పరమబంధు ఖలు. నువ్వు దీనులకు బాంధవుడివి కదా. అయితే ఏమిటయ్యా అంటే అహం తేషామపి ప్రముఖ్యః. నువ్వు దీన బాంధవుడు అయితే నేనేమో దీనుల్లో ప్రముఖుడు. నేను దీనుల్లో ప్రముఖుడిని, నువ్వు దీన బాంధవుడివి. అందువల్ల మన ఇద్దరి మధ్య బంధుత్వం ఉందని కొత్తగా చెప్పాల్సింది. దీన బాంధవుడివి కదా, మరి దీనుడు ఎవరంటే నేనే. ఒట్టి దీనుణ్ణి కాదు, దీనుల్లో ప్రముఖుడిని నేను. పైగా అంటే నా అంతటి దీనుడు మరొక్కడు లేడు. నీకు దీన బాంధవుడు అనే పేరుంది, ఆ తీరు కూడా ఉంది. నువ్వు దీన బాంధవుడివి అని వేళ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, దీన బాంధవుడివే. కానీ ఆ పేరు నిలబడాలి అంటే దీన బాంధవుడివి కాబట్టి దీనుల్లో ముఖ్యుడైన నన్ను తప్పకుండా రక్షించాలి. ఇది బంధుత్వ మర్యాద సుమా, ఇయం బంధు సరణి అని మన ఇద్దరికి ఉన్న బంధుత్వాన్ని గురించి కొత్తగా చెప్పేదేముందయ్యా అని ఒక మంచి తార్కికవాదాన్ని ఆధారం చేసుకుని ఆదిశంకరులు పరమశివుణ్ణి ప్రార్థించే విధానాన్ని మనకు చూపిస్తున్నారు. సాధారణంగా దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. దీనులకు పరమేశ్వరుడే పరమబంధు. దీనుడైన తన భక్తుణ్ణి ఆదుకుని అతడికి రక్షణ కల్పించడం పరమశివుడి కర్తవ్యం. పైగా ఇది బంధు మర్యాదను అనుసరించి తప్పకుండా పాటించవలసిన కర్తవ్యం అంటున్నారు ఆదిశంకరులు. ఆ భక్తుడు దీనుడు తెలుసో తెలియకో ఏవో కొన్ని పొరపాట్లు చేశాడు. అయినా సరే రక్షించటమే బంధుత్వ లక్షణం. ఇయం బంధు సరణి. ఇది ఆదిశంకరుల తార్కిక వాదం. లోకంలో ఒక మాట ఉంది శాస్త్రంలో, అత్యాసన్నం జనం త్యక్త్వా మునిం నత్వా వృధా భవేత్ అని. తన దగ్గర బంధువులైన వారిని గాలికి వదిలేసి మహర్షులకు నమస్కరించినా సరే పెద్దగా ఫలితం ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నమాట.
కాబట్టి నువ్వు సమీప బంధువైన నన్ను, దీనుల్లో ప్రముఖుణ్ణైన నేను దీనబాంధవుడివైన నీకు సమీప బంధువుని కాబట్టి నన్ను పట్టించుకోకుండా నువ్వేం చేసినా ప్రయోజనం లేదయ్యా, నన్ను రక్షించడం నీ కర్తవ్యం. కాబట్టి ఈ బంధుత్వాన్ని పాటించి తనను రక్షించక తప్పదు అని ఆదిశంకరులు వాదం చేస్తున్నారు. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే. పశుపతి అని సంబోధన ఈ శివానంద లహరిలో మనం గమనిస్తే ఎక్కువ సందర్భాల్లో పశుపతి అనే సంబోధన చేస్తారు. అంటే ఆదిశంకరుల అభిప్రాయం జీవులందరూ అజ్ఞానులైన పశుప్రాయులు. పరమేశ్వరుడి అనుగ్రహంతో మాత్రమే, పశుపతి అనుగ్రహంతో మాత్రమే ఈ పశువులు తమ జీవితాలకు సార్థకతను సంపాదించుకోగలుగుతారు తప్ప మామూలుగా అయితే పశుప్రాయులే సుమా. అందుకని చాలా సందర్భాల్లో పశుపతి సంబోధన ఎక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది మనకు శివానంద లహరి. పశుపతి అని పరమేశ్వరుణ్ణి పిలిచి ఏమంటున్నారు, మేమంతా అజ్ఞానులం, అపరాధులం, అందువల్ల దీనులం అయిపోయాం. ఎందుకని ఇలా ఉన్నామంటే పశుపతి అని సంబోధించారు కదా, అంటే మేము పశువులం కాబట్టి. పశువులు అలాగే పొరపాటు చేస్తూనే ఉంటాయి. పశువు మనుషులు ఎలా ప్రవర్తిస్తాడు? కాలం మారుతుంటే మనుషులే పశువుల్లో ప్రవర్తిస్తూ ఉండగా పశువు మనుషులు ఎలా ప్రవర్తించగలరు? మేము పశువులమే మేము. కానీ నువ్వు పశుపతివి కాబట్టి నీ రక్షణకు. అంతేకాదు దీనులైన పశువులకు పరమ బంధువైన పశుపతివి కదా నువ్వు. బానే ఉందయ్యా, నేను బంధువునే కానీ నేను మాత్రం ఏం చేయగలను అంటావేమో. నువ్వు ఏమైనా చేయగలవు, ఎందుకంటే నా దైన్యం పోగొట్టి నన్ను రక్షించడం నీకు సాధ్యమే. ఎలా సాధ్యం అంటావా? త్వం ప్రభు, శ్లోకం ప్రారంభమే ప్రభు త్వం ప్రభుస్త్వం. బంధుత్వం ఉంది కాబట్టి బంధుత్వాన్ని బట్టి పాటించవలసిన బాధ్యత ఉంది. బాధ్యత బానే ఉందయ్యా, నిన్ను రక్షించడానికి నాకు అవకాశం ఎక్కడుంది అంటావేమో. అవకాశం కూడా ఉంది, ఎందుకంటే నువ్వే ప్రభువు కదా, నువ్వేం తలుచుకున్నా చేయగలవు. చెయ్యగలిగిన అవకాశము నీకుంది, చేయవలసిన అవసరము నీకుంది అంటున్నారు ఆదిశంకరులు. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే అన్న మాటలో ఆదిశంకరుల అద్భుతమైన తార్కిక ధోరణి. భక్తుడైన వాడు చనువుగా భగవంతుడి దగ్గర ఎలా అడుగుతాడో ఈ మాటల్లో చూపిస్తుంది. సమస్త లోకాలకు ప్రభు అయిన పరమేశ్వరుడు అయ్యా నువ్వు, మరి నేనేమో ప్రముఖ్యోహం తేషామపి, ఆ దీనుల్లో నేను ప్రముఖుణ్ణి. కిముత బంధుత్వమనయోహో, నువ్వు దీన బాంధవుడివి కాబట్టి నేను దీనుల్లో ప్రముఖుణ్ణి కాబట్టి మన మధ్య బాంధవ్యాన్ని గురించి కొత్తగా చెప్పేదే ఉన్నది. బంధుత్వాన్ని అంగీకరింపచేసి రక్షించి తీరవలసిన బాధ్యత శివుడికి అప్పచెప్పడం ఆదిశంకరులు ఈ శ్లోకంలో చేస్తున్నారు. అందుకని దాన్ని వివరిస్తూ ఏమంటున్నారు, త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాహ. అన్ని రకాల అపరాధాలను, అన్ని అపరాధాలను అంటే తెలిసి చేసినవి, తెలియక చేసినవి, ఆవేశంలో చేసినవి, పొరపాటుపడి చేసినవి, అనుకోకుండా చేసినవి, ఉద్దేశపూర్వకంగా చేసిన దుర్మార్గపు పనులు కూడా మదపరాధాశ్చ సకలాహ. అబ్బాయి నువ్వు తెలియక చేసిన తప్పులను క్షమిస్తాను కానీ నువ్వు తెలిసి ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులకు నువ్వు శిక్ష అనుభవించవలసిందే అనడానికి వీల్లేదు పరమేశ్వర. త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాహ. నేను చేసిన అన్ని రకాల అపరాధాలు అంటే తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు అన్నీ త్వయైవ క్షంతవ్యాః, నువ్వే క్షమించాలి కదా. ఎందుకని శివ, నువ్వు మంగళకరుడైన శివుడు. దీనులైన నీ భక్తులు బంధువులు అయిన మాబోటి వారి అపరాధాల అమంగళత్వానికి నీ సన్నిధిలో చోటెక్కడుంటాయా? అందుకని శివారణంలో ఈ సంబోధనలో ఉన్న ఆంతర్యం, అమంగళత్వానికి చోటు లేని నువ్వు అమంగళకరమైన మా అపరాధాలను తొలగించి మాకు మంగళప్రదమైన రక్షణ కలిగిస్తావు కదా, అది నీ స్వభావమయ్యా. శివ అనే పేరులోనే ఉండదు. అందుకని నువ్వు ఇప్పుడు పరిగెట్టుకుని రక్షించాలి మమ్మల్ని. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి. ఎందుకు అంటావా? బంధుత్వ విధానమే ఇది. ప్రయత్నపూర్వకంగానైనా బంధువుల్ని రక్షించడం ప్రభువుల ధర్మం, దీన బాంధవుల ధర్మం. అందుకని ఇది నీ కర్తవ్యం. ఏమంటున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకరుడు? తాను దీనుణ్ణని భగవంతుని ఎదుట విన్నవించుకుంటున్నారు. ఇలా విన్నవించుకోవడం భక్తుడి లక్షణం. దీనత్వం అంటే
ఒక రకంగా చెప్పాలంటే అహంకార రాహిత్యం. నేను చాలా గొప్పవాణ్ణి, నేను మహాపండితుణ్ణి, నేను అపారమైన బలం కలిగిన వాడిని, నేను ఎన్నో సంపదలు కలిగిన వాడిని, నాకెంతో సేనావాహిని ఉన్నది, నన్ను మించిన వాడెవడు లేడు, నేను ప్రజ్ఞానిధిని అని అనటం కాకుండా నేను ఏమీ లేని దీనున్నయ్యా అని అహంకార రాహితమైన స్థితిని పరమాత్మ ముందు వ్యక్తం చేయడం. దీన్నే కార్పణ్యం అని కూడా అంటారు. శరణాగతిలో 6 గుణాల్లో ఇది ఒకటి అని గత వారంలో మనం అనుకున్నాం. ఈ కార్పణ్యాన్నే వైష్ణవ సంప్రదాయంలో అకించనత్వమని, నైత్యానుసంధానమని అంటారు. అన్నమయ్య అంటాడు, పురుషోత్తముడవు నీవు, పురుషాధముడను నేను అంటాడు అన్నం. నువ్వు పురుషోత్తముడివి, కానీ పురుషాధముడైన నన్ను కాపాడవలసిన బాధ్యత నీ మీదే ఉన్నది అని చెప్పడానికి. అందుకని శివుణ్ణి దీనబాంధవుడైన ప్రభువుగా, తననేమో దీనుల్లో ప్రముఖుడుగా చెప్పుకుని బాంధవ్యాన్ని గుర్తు చేసి రక్షించి తీరాలి అనటం, తన తప్పులన్నీ క్షమించాలి అనటం ఇందులో ఉన్న పెద్ద యుక్తి. పైగా ప్రభువే తనకు పరమ బంధువు కాబట్టి ప్రభువే బంధువు అయితే ఇంకా లోటే ఉంది, రక్షించడానికి అవకాశం ఉంది కదా. ఇది ఒక గొప్ప తర్కం అన్నమాట. ఆదిశంకరులు ఇలాంటి తర్కవాదాన్ని ఉపయోగించి రక్షణ కోరుతున్నారు పరమేశ్వరుడి నుంచి. అంటే ఇలా కోరుకోవచ్చు చనువుగా. భక్తుడైన వాడు ఆర్తితో భగవంతుడి దగ్గర తన దైన్యాన్ని ప్రకటించి అహంకార రాహిత్యాన్ని ప్రకటిస్తే రక్షణ లభిస్తుంది స్మా అని మనకు చెప్తున్నారు. మామూలుగా మత్సమోపాతకో నాస్తి పాపగ్ని త్వత్సమా నహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోమోగ్యం తథా కురు. ప్రసిద్ధమైన శ్లోకం. ఆదిశంకరులు అమ్మవారితో అన్నమాట. నాకంటే పాపాత్ముడు లేడు, నీకంటే పాపాలను తొలగించగలిగిన దైవం లేదు, కాబట్టి నువ్వు ఈ విషయాన్ని గుర్తించి ఏం చేయాలో అది చెయ్యి అన్నారు. ఏం చేయాలి? పాపాలు తొలగించాలి. కాబట్టి నేను పాపం చేసినంత మాత్రాన నీ అనుగ్రహానికి దూరం అయిపోయే పరిస్థితి రాకుండా నా పాపాలను తొలగించి నాకు పవిత్రతను ప్రసాదించి నన్ను సంస్కరించి సంరక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉన్నది స్వామి. ఇది పైకి గొప్ప యుక్తిగా కనపడుతుంది, కానీ కొంచెం పరిశీలించి చూస్తే ఇందులో యుక్తితో పాటు పశ్చాత్తాపం కూడా. తప్పులు చేసిన వాడు పరమాత్మ సన్నిధిలో తన తప్పులు తాను ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. పశ్చాత్తాపంతో వచ్చే కన్నీరు చాలా పవిత్రమైంది అని మన సంప్రదాయం చెప్తుంది. కురియుమురా కన్నీటిని మరి మరి విలపింపుమురా, సరముగూర్చి పరమేశుడే శిరము దాల్చునురా పాపి అంటారు భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. శంకరుల వారు ఏమంటున్నారు? దీనుల్లో అగ్రగణ్యుడైన నేను ఎన్నో తప్పులు చేసి ఉంటాను, నా కోసం సాటి వారికి ఎంతో కష్టం కలిగించుంటాను, కానీ ఇప్పుడు నీవే తప్ప నితఃపరం పెరుగ మన్నింపంటగు దీనుని అని ప్రార్థిస్తున్నాను కదా, కాబట్టి నువ్వు రక్షించకపోతే ఎలా? నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారయ్యా అని అడుగుతున్నాడు. మనకు ప్రసిద్ధమైన కీర్తన ఉంది, మైసూరు వాసుదేవాచారి అనుగ్రహించిన కీర్తన. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా అన్నారు మైసూరు వాసుదేవాచారి స్వామి. అందువల్ల పరమాత్మ తప్ప ఎవరు రక్షిస్తారు? ఏ సన్నివేశంలోనైనా రక్షకుడు భగవంతుడు మాత్రమే. కరచరణకృతం వా కర్మ వా కాయజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. తన తప్పులన్నింటినీ దైవం ముందు ఒప్పుకునే దైన్యం దైవానికి చాలా ప్రీతిపాత్రమైన అంశం. ఓహో, ఇతడు తప్పులు ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇతన్ని క్షమించవచ్చు అని దైవానికి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ దైన్యం అంటే అహంకార రాహిత్యం అనుకున్నాం, దాంతో పాటుగా ఆర్జవం కూడా, అంటే నిజాయితీ. తన తప్పులు ఒప్పుకోవడానికి ఒక వ్యక్తికి అహంకారం లేకుండా ఉండాలి, నిజాయితీ కూడా ఉండాలి. స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య అంటారు గాలిబ్ గీతాలు అనువాదం చేస్తూ మహాకవి దాశారు. తన లోపాలేవో తాను తెలుసుకోవాలి, తెలుసుకోవడం మాత్రమే కాదు దైవం ముందు ఒప్పుకోవాలి. భగవంతుని ఎదుట దైన్యం, భగవంతుడు ఉన్నాడన్న ధైర్యం, ఈ 2 లక్షణాలు ఉండాలి భక్తుడికి. దైన్యము ఉండాలి, ధైర్యము ఉండాలి. మొదటిది పశ్చాత్తాపం, అది దైన్యాన్ని ప్రకటిస్తుంది. రెండవది పరమాత్మ నుంచి నాకు రక్షణ లభిస్తుందనే నమ్మకం, ఈ నమ్మకంతో ధైర్యం కలుగుతుంది. కాబట్టి భగవంతుడి ఎదుట దైన్యం ఉండాలి,
భగవంతుడు నాకు రక్షకుడుగా ఉన్నాడన్న ధైర్యము ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే అతడు భక్తుడు అవుతాడు. ఇది భక్తుడి లక్షణం సుమా. ఎందుకు అంటే జీవులందరూ పెంపుడు జంతువులు లాంటి వాడు. పెంపుడు జంతువులు తెలిసో తెలియకో ఏవో తప్పు చేస్తే యజమాని ఆగ్రహిస్తాడా? క్షమిస్తాడు కదా. ఎందుకని? బంధుత్వాన్ని పాటించి వాటికి యజమానిని కదా నేనని. కనుకనే ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమీయం బంధుసరణి అనే మాటల్లో ఈ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆదిశంకరుడు. అయినా తన భక్తుల జోలికి వస్తే అలా వచ్చినవాడు యముడే అయినా శివుడు ఊరుకోడు కదా. అందుకు మార్కండేయుడి కథ సాక్ష్యంగా ఉంది కదా. అందుకుని అలాంటి పరమశివుడి ప్రభుత్వంలో, దీన బంధుత్వంలో తనకు తప్పకుండా రక్షణ లభిస్తుంది. ప్రభుత్వం పరమశివుడిది, ఆయన దీనబాంధవుడు. మరి దీనబాంధవుడైతే నీకేమిటయ్యా లాభం అంటే నేను దీనుల్లో ముఖ్యుణ్ణి కదా అని తన దైన్యం ప్రకటిస్తున్నారు ఆదిశంకర్. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు అనే ఎత్తుగడ ఈ శ్లోకానికి ఎత్తుగడ. శ్లోక ప్రారంభాన్ని ఎత్తుగడ అంటాం మనం. నిజానికి ఇది శ్లోకానికి ఎత్తుగడ మాత్రమే కాదు, తాను రక్షణ పొందడానికి యుక్తిపరుడైన ఒక భక్తుడు వేసే ఎత్తుగడ కూడా. ఓ మంచి పథకం ఇది. ఇలా అంటే ఇక పరమశివుడు రక్షించకుండా తప్పించుకోవడానికి అవకాశం లేని స్థితిని కల్పించడం అనమాట. భక్తుడికి ఆ చనువు ఉంటుంది పరమాత్మ దగ్గర, బిడ్డకు తల్లి దగ్గర చనువు ఉన్నట్టు. అందుకని ప్రయత్నాత్ కర్తవ్యం, తాను దీనుల్లో ప్రముఖుడు, స్వామి దీనబాంధవుడు, పైగా ప్రభువు కూడా. కాబట్టి తప్పకుండా ప్రయత్నించైనా మదవనమియం బంధుసరణి, తప్పకుండా రక్షించి తీరాలి అనటం ఇందులో తర్కం ఉంది, పశ్చాత్తాపం ఉంది, భక్తి ఉంది, యుక్తి ఉంది. అన్నింటినీ కలిపి శరణాగతిగా మలచి స్వామి పాదాలకు సమర్పించే ఒక అద్భుతమైన సమర్పణ భావం. ఇల్లెళ్ళముడి అమ్మ అంటుంది ఒక అద్భుతమైన మాట, చేతలు నీ చేతుల్లో లేవు. మనం చేసే పనులు స్వతంత్రులం, మనం అస్వతంత్రులం కాబట్టి ఏవో తప్పులు చేస్తాం. కానీ పరమాత్మ తప్పకుండా రక్షిస్తాడన్న విశ్వాసం కావాలి. సవం పుట్టుచు పుట్టి చచ్చుచు మహాచండాల సంసార పారావారం గుణకూలి తాచెడుటకున్ ప్రవ్యక్తిగా ఆత్మలో ఏవం బొందక. ఒక వ్యక్తి మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసైనం అన్నట్టుగా పుడుతున్నాడు చస్తున్నాడు. కానీ నేను ఇలాంటి పాడు పనులు చేస్తున్నాను అని తనను తాను ఏవగించుకోవడం లేదంటే ధైర్యం ప్రకటించుకుంది. సావం పుట్టుచు పుట్టి చచ్చుచు మహాచండాల సంసార పారావారం గుణకూలి తాచెడుటకున్ ప్రవ్యక్తిగా ఆత్మలో ఏవం వందక ఏను నీవనుట తానే జ్ఞానమో. ఈ విధమైన ఆత్మజ్ఞానాన్ని పొందకుండా, తను తాను అసహించుకోకుండా, ధైర్యం పొందకుండా, అహంకార రాహిత్యాన్ని స్వామి ఎదుట సమర్పించకుండా ఇది జ్ఞానం అనిపించుకుంటుందా? శ్రీ మహాదేవ ఇట్టి కుతర్కముంగలదే చింతింపంగ సర్వేశ్వర. యథావాక్కుల అన్నమయ్య అనే కవి సర్వేశ్వర శతకంలో ఈ భావాన్ని ప్రకటించాడు. కాబట్టి భక్తుడు తప్పకుండా పరమాత్మ సన్నిధిలో తన దైన్యాన్ని ప్రకటించాలి, పరమాత్మ ముందు తన తప్పులు ఒప్పుకోవాలి, అతడే రక్షకుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకని ఈ 14వ శ్లోకంలో ఆదిశంకరులు అంటున్న మాట, ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో. కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి సుమా. ఇలా పరమాత్మ నుంచి రక్షణ కోరుతూ ఆదిశంకరులు ఈ శ్లోకంలో తాను దీనుండని, స్వామి దీనబాంధవుడని, పైగా ప్రభువని, తాను చేసిన పొరపాట్లన్నింటినీ ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి, ఎందుకంటే త్వయైవ క్షంతవ్యా మదపరాధశ్చ సకలః, నా అపరాధాలన్నింటినీ నువ్వు కాకపోతే ఎవరు క్షమిస్తారయ్యా అని నీలకంఠుణ్ణి నిలదీసి అడుగుతున్నారు ఆదిశంకరులు.
ఈ దైన్యం అనే భావాన్నే మరొక్క కోణంలో వివరిస్తూ తరువాతి శ్లోకం కూడా అందించారు. ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తత్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. పశుపతే ఉపేక్షానో చేత్ దురాశా భూయిష్ఠాం భవధ్యాన విముఖాం విధిలిపిం కిం నహరసి భవాన్ అశక్తః యది నఖలు తత్ సువృత్తం వైధాత్రం శిరః నిర్యత్నం కరనఖముఖేనైవ కథం వా లులితం. పశుపతి, నేను దురాశాపరుణ్ణి, ఐహిక సుఖాలే సర్వస్వంగా భావించే పరమమూర్ఖుణ్ణి. అందుకని భవధ్యాన విముఖం, నీ ధ్యానం పట్ల విముఖుణ్ణై ఉన్నాను. నిన్ను ఆరాధించాలనే జ్ఞానం లేదు. అయితే నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే అది నా తలరాత. నీ తలరాత ఇలా ఉందయ్యా, నేనేం చెయ్యను అనకుండా నన్ను సంస్కరించి రక్షించవలసిన బాధ్యత నీది సుమా. అలా సంస్కరించకుండా రక్షించకుండా ఉపేక్షించడం, నీ తలరాత ఇలా ఉంది నేనేం చేయని తప్పించుకోవడం నీకు న్యాయం కాదు సుమా. అది ఉపేక్ష అవుతుంది. నీకు ఉపేక్ష లేకపోతే తప్పకుండా నన్ను రక్షించాలి. ఉపేక్షానో చేత్ కిం నహరసి. ఇంకా నీకు నా పట్ల ఉపేక్ష ఎందుకయ్యా? ఇది నీకు న్యాయమా? బ్రహ్మదేవుడు నా నుదుట రాసిన రాతను చెరిపివేయకూడదా? నీకు ఉపేక్ష లేకపోతే విధి రాతను చెరిపివేయవచ్చు కదా. నీకు ఉపేక్ష లేనప్పుడు ఉపేక్ష ఉంది కాబట్టి ఆలస్యం చేస్తున్నావు, అశ్రద్ధ చేస్తున్నావు. నన్ను నువ్వు పట్టించుకోవట్లేదు, నా బాధను వినిపించుకోవట్లేదు. నువ్వేమంటావంటే నేనేం చేయనయ్యా, ఇది నీ తలరాత, నేను అశక్తుణ్ణి అంటావు. అశక్తో యది భవాన్, నువ్వు అశక్తుణ్ణి అనేట్టయితే ఆ మాట నేను నమ్మను. ఎందుకని అంటే శిరస్తత్వైధాత్రం, బ్రహ్మదేవుడి శిరస్సునే నీ కొనగోటితో అవలీలగా తుంచివేసిన నీకు ఆ బ్రహ్మదేవుడి మా నుదుట రాసిన తలరాతలు మార్చడం పెద్ద విషయం ఏంటయ్యా? అదేం అసాధ్యం కాదు కదా. కాబట్టి ఉపేక్ష మాని నన్ను సంస్కరించి సంరక్షించు స్వామి. ఉపేక్షానో చేత్ కిం నహరసి. నీకు నా యందు ఉపేక్ష లేనట్లయితే నా తలరాతను ఎందుకు తుడిచివేయవు? కిం నహరసి అని భగవంతుడు భక్తుడిని చనువుగా ప్రశ్నిస్తున్నాడు. తర్వాత భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిం. ఏమనుంది ఆ తలరాత? ఇతడికి 2 లక్షణాలు వచ్చాయి. భగవంతుడు బ్రహ్మదేవుడు రాసిన నుదుటి రాత వల్ల ఈ భక్తుడికి, ఒకటి భవధ్యాన విముఖం దురాశా భూయిష్టాం, నీ ధ్యానం చేయడంలో విముఖత్వం, దురాశాపూరితమైన మనస్సు కలిగి ఉండడం. ఈ 2 లక్షణాలు నా నుదుట రాసిన విధిరాతలు. వాటి వల్ల నేను ఇలా ఉన్నాను నిజమే, కానీ దాన్ని చెరిపేయగలవు కదా నువ్వు. అశక్తో యది భవాన్, నా నుదుటి రాతను తుడిచివేయడానికి నువ్వు అశక్తుడవు అనేటట్లయితే, తర్వాత వాదిస్తున్నారు, శిరస్తత్వైధాత్రం నఖలు సువృత్తం. సువృత్తం అంటే దృఢంగా ఉంది. బ్రహ్మదేవుడు 5వ శిరస్సు ఊరికే ఇలా గిల్లితే ఊడిపోయేట్టుగా ఏం లేదు, దృఢంగానే ఉంది. శిరః తద్వైధాత్రం నఖలు, గోటితో మీటితే పోయేంత తేలిగ్గా ఏం లేదు. కానీ దాన్ని కరనఖ ముఖేనైవ లులితం కథం వా నిర్యత్నం. దానికోసం పెద్ద ప్రయత్నం చేయకుండా తేలిగ్గా ఇలా గోటితో పువ్వు గిల్లి వదలబడేశాం. ఏ ప్రయత్నం లేకుండా అవలీలగా నీ కొనగోటితో ఎలా తుంచగలిగావు స్వామి? కాబట్టి నీకు అసాధ్యం అనేది లేదు. కాబట్టి శంకర, నన్ను ఉపేక్షించడం కాకపోతే మరేమిటి స్వామి? దురాశాపూరితము నీ ధ్యానం పట్ల విముఖము అయిన నా తలరాత మార్చి నన్ను సంస్కరించి సంరక్షించు. అంటే నన్ను రక్షించే బాధ్యతతో పాటు నన్ను సంస్కరించే బాధ్యత కూడా నీదే స్వామి. ఎందుకంటే పరమశివుని కరుణ ఉంటే తలరాత ఏమిటి? ప్రారబ్ధ కర్మ మొత్తం ఎగిరిపో. మామూలుగా అయితే లోకంలో విధిరేవ గరీయసి,
అనే మాట ఉంది. విధి బలం, విధి ఏం నిర్ణయిస్తే అదే. ప్రారబ్ధం భోగతో నస్యాత్ అని కూడా శాస్త్రవచనం ఉంది. ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించి తీరాలి, అనుభవిస్తే కానీ పోవు, ఆ బాధ అనుభవించి తీరాల్సింది. కానీ శివానుగ్రహం ఉంటే ఇది కూడా మారిపోతుంది. భగవంతుడి అనుగ్రహంతో కోర్టు తీర్పులు అప్పటికప్పుడు క్షణాల్లో మారిపోయిన సందర్భాలు, రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దైవ అనుగ్రహం కలగాలే కానీ ఏది అసాధ్యం. దైవ అనుగ్రహం ముందు విధి రాత వెలవెలబోతుంది కదా. మార్కండేయుడి చరిత్ర అందుకు సాక్ష్యం కదా. మామూలుగా లోకంలో లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే అనే మాట ఉంది. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. విష్ణువుకైనా బ్రహ్మకైనా ఈశ్వరుడికైనా త్రిమూర్తులకు ఎవరికైనా సరే తలరాత మార్చడం కుదిరే పని కాదు అని శాస్త్రవచనం ఉంది. కానీ తలరాతను తుడిచివేయమని ఆదిశంకరుడు పరమశివుడు అడుగుతారు. భగవద్భక్తులైన వారి విషయంలో విధిరాతలు కూడా తారుమారవుతాయి. ఇందుకు మార్కండేయుడి కథ సాక్ష్యం అనుకున్నాం. ఎలా అంటే సూర్యాస్తమయం అయిందనుకోండి, చీకటి ఆవరిస్తుంది, ఇది సహజమైన విషయం. కానీ మనం ఒక దీపం వెలిగిస్తే ఆ చీకటి పటాపంచదు. చలికాలంలో చలి ఉండడం సహజం, కానీ మనం అగ్ని ఏర్పాటు చేసుకుంటే పక్కన కూర్చుంటే ఆ చలి అంతరిస్తుంది. విద్యుత్తు తీగను మనం చేతితో తాకితే చాలా ప్రమాదం, ప్రాణాపాయం. కానీ చేతికి రబ్బరు తొడుగులు వేసుకుంటే రక్షణ కలుగుతుంది. ఇలా దైవానుగ్రహం అన్నిటికంటే బలవత్తరమైనది, మహత్తరమైనది. కాబట్టి దైవీ శక్తి ముందు నుదుటి రాత కూడా తలవంచవలసిందే. అసలు ఆదిశంకరుల జీవితమే ఇందుకు సాక్ష్యం కూడా. ఆదిశంకరులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన ఆయు ప్రమాణం ఎంతండి? 8 ఏళ్ళు. సన్యాసాశ్రమం స్వీకరించడంతో 8, మరో 8 ఏళ్ళు చేరి 16 ఏళ్ళు అయింది. ఆ తర్వాత వ్యాసుల వారి దివ్య అనుగ్రహంతో మరో 16 ఏళ్ళు కలిసింది. 32 సంవత్సరాల జీవిత ప్రమాణం వచ్చింది. 8 ఏళ్ల కంటే ఉండడానికి అవకాశం లేనివాడు 32 ఏళ్ళు జీవించగలిగాడు అంటే తలరాత మారిపోలేదా? మనకు సత్యవతి సావిత్రి సత్యవంతుల కథ తెలుసు. అల్పాయుష్కుడైన సత్యవంతుణ్ణి తన పాతివ్రత్య బలంతో మృత్యుంజయుడిగా చేసింది సతీ సావిత్రి. ఆమె కథ మనకు తెలుసు. ప్రసిద్ధమైన శ్లోకం ఉంది లోకంలో. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. మూగవాడైనా నీ అనుగ్రహం ఉంటే ముమ్మరంగా మాట్లాడగలడు, కుంటివాడైనా నీ దయకు నోచుకుంటే కొండలైనా ఎక్కగలడు. అందువల్ల నీ దయ ముఖ్యం, కానీ ఈ నుదుటి రాత ఏం చేస్తుందయ్యా? అక్షర జ్ఞానం లేని కాళిదాసు దేవీ కటాక్షంతో కవికుల గురువు కాలేదా? యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుర్గమం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమ. దుష్కరము దుర్గమము అయినవి కూడా తపస్సు వల్ల సాధ్యమవుతాయి కదా అని స్మృతి వచనం ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ తపస్సు దైవానుగ్రహ ఫలమే. కాబట్టి శివుడు అనుగ్రహిస్తే తలరాత మారిపోతుంది. తనను సంస్కరించగలడు శివుడు అని ఆదిశంకరుడు. బ్రహ్మదేవుడి తలనే తీసేసిన పరమేశ్వరుడికి ఆ బ్రహ్మదేవుడు రాసిన నుదుటి రాతను తీసేయడం పెద్ద విషయమా? శ్రీనాథుడు అంటాడు భీమేశ్వర పురాణంలో, పెనువ్రేలి కొనగోర, పెనువేలు అంటే బొట్టనవేలు, పెనువ్రేలి కొనగోర విసరుహాసను మోము కెందమ్మి విరివోలె గిల్లినాడు. ఓ పువ్వు తుంచినట్టుగా అలా తుంచాట గోటితో. దానికే పెద్ద విశేష ప్రయత్నం చేయలా పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి తల తీసేయడానికి. ఇక్కడ బ్రహ్మదేవుడికి మొట్టమొదట 5 తలలు ఉండేవి. 4 దిక్కుల వైపు 4 తలలు చూస్తూ ఉంటాయి. 5వ తల ఊర్ధ్వ దిశగా చూస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓసారి పరమశివుడికి ఆగ్రహం కలిగి ఆ పైన ఉన్న 5వ తల తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే రకరకాల కథల లోకంలో కారణం చెప్పడానికి ప్రచారంలో ఉన్నాయి. పార్వతీ కళ్యాణం జరుగుతుంటే బ్రహ్మదేవుడే పౌరోహిత్యం చేస్తున్నాడు. పార్వతీదేవి పరమశివుడి శిరస్సు మీద తలంబ్రాలు పోయడానికి ముందుకు వచ్చింది. చేయి ముందుకు చాచింది. పార్వతీదేవి వంక చూస్తూ పరమశివుడి మెడలో ఉన్న పాము అలా ముందుకు వచ్చి పుస్తుమంది. పార్వతీదేవి భయపడింది. ఇప్పుడు తలంబ్రాలు పోయడానికే భయపడుతున్నావు, రేపు ఈ మహానుభావుడితో కాపురం ఎలా చేస్తావమ్మా అని వేళాకూడగా బ్రహ్మదేవుడు మాట్లాడాడు. పరమశివుడికి కోపం వచ్చింది, తల తీసేశాడు.
ఇదో కథ. ఇంకో కథ ఉంది. ఈ సమయంలోనే బ్రహ్మదేవుడు పార్వతీదేవి వంక కూడని దృష్టితో చూశాడని, పరమశివుడికి ఆగ్రహం కలిగిందని తల తీసేశాడు బ్రహ్మదేవుడు తల అని 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఈ కథలకు ప్రామాణికత కనపడదు. ఈ కథలు ప్రమాణంగా మనకు తెలియదు, దీనికి ఆధారం తెలియదు. కానీ బ్రహ్మదేవుడి తల ఎందుకు తీసేశాడు అనడానికి శివపురాణంలో ప్రామాణికమైన కథ ఒకటి కనపడుతుంది. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఆ శిరస్సును చూస్తానని బ్రహ్మదేవుడు బయలుదేరాడు. ఆ మొదలెక్కడుందో వెతుకుతానని శ్రీ మహావిష్ణువు బయలుదేరాడు. మహావిష్ణువు తిరిగి వచ్చి నేను చూడలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అక్కడి దాకా వెళ్ళి చూడలేక, ఇంకా పైదాకా ప్రయాణించగలిగే శక్తి చాలక తిరిగి వచ్చేసి వస్తూ వస్తూ కామధేనుని, మొగలి పువ్వుని తన వెంట తెచ్చుకుని వాటికి దొంగ సాక్ష్యం వాటి చేత చెప్పించి నేను పరమశివుడి శిరస్సును చూశాను అని అసత్యం పలికాడు. ఇది అసలు కథ. ఇది శివపురాణంలో ఉంది. అంటే అర్థం ఏమిటన్నమాట, అసత్యం ఆడితే బ్రహ్మదేవుడే అయినా సరే అతడి తల తీసేస్తాడు పరమశివుడు, అసత్యాన్ని అంగీకరించడు. బ్రహ్మదేవుడి తల తీసేసిన కథ మనకి ఏం చెప్తోందంటే, అసత్యం ఆడితే వాడు బ్రహ్మదేవుడైనా సరే పరమశివుడు అంగీకరించడు, తల తీసేస్తాడంటే పరమశివుడికి ఏది ముఖ్యం? సత్యనిష్ట ముఖ్యం అన్నమాట. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. బ్రహ్మదేవుడి శిరస్సునే తీసేసావు కదా, సత్యనిష్టకు ప్రాధాన్యం ఇచ్చి నేను సత్యనిష్ట కలిగిన వాడినయ్యా, నేను తప్పులు చేశానని ఒప్పుకుంటున్నాను, దీనుండని చెప్పుకుంటున్నాను, నన్ను ఎందుకు రక్షించవు అని అడుగుతున్నారు. అసలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మన పురాణాలన్నీ కూడా వేద మంత్రాల అంతరార్థాలకు కథారూపమైన వ్యాఖ్యానాలు చెప్పుకో. ఎందుకని అంటే శివుడు లయకారకుడు, బ్రహ్మదేవుడు సృష్టికర్త. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదటి ఏం సృష్టించాడు? ప్రపంచాన్ని సృష్టించాలంటే ముందు ఆకాశాన్ని సృష్టించాడు. ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం. ఇది వేదాల్లో ఉన్న సృష్టి క్రమం. అన్నాత్ పురుష అంటే సృష్టి ఏర్పడినప్పుడు మొట్టమొదట ఆకాశం. మరి లయ కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా మొట్టమొదట ఏర్పడిన దాన్ని మొట్టమొదట తీసేయాలి కదా. కాబట్టి బ్రహ్మదేవుడి 5వ శిరస్సు తొలగించాడు అంటే ఇది కథారూపంగా చెప్పిన వ్యాఖ్యానం. పరమశివుడు లయ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. పంచభూతాల్లో మొదట ఆకాశం పుట్టింది కాబట్టి లయ కార్యక్రమంలో కూడా మొదట ఆకాశాన్ని తీసేశాడు అని అర్థం తప్ప, పరమశివుడు అయిన దానికి కాని దానికి కోపం వచ్చి బ్రహ్మదేవుడు తల నరికేసేంతటి తొందరపాటు కలిగిన వాడు కాదు అని మనం గమనించాలి. కానీ ఈ కథని ఆధారం చేసుకుని భక్తుడైన ఆదిశంకరుడు భక్తులందరి పక్షాన ప్రాతినిధ్యం వహించి చమత్కారంగా ఏమంటున్నారు అంటే, ఏమయ్యా బ్రహ్మదేవుడి తలే తీసేసిన నీకు బ్రహ్మ రాసిన రాతను తీసేయడం పెద్ద విషయమా? అదేమన్నా కష్టమా అంటున్నారు. నువ్వేమంటావంటే నా బాధలకు కష్టాలకు నాలో ఉన్న దురాశ గుణానికి నాకు ఏమాత్రం భక్తి లేకపోవడానికి నాకు వచ్చిన ఈ సమస్యలన్నిటికీ అవమానాలకి దారిద్ర్యానికి అన్నింటికీ నా తలరాతే కారణం. నా తలరాత కారణం ఇతరులు ఎవరేం చేయగలరు? ఏమయ్యా నీ తలరాత అలా ఉంది నేనేం చేయను అని అనొచ్చు. ఇది నా కర్మ ఫలితం అనొచ్చు. విధిరాత ఇలా ఉందయ్యా నీ తలరాతే కారణం అని నువ్వు అంటావు. కానీ నేనేమంటానంటే తలరాత నిజమే గాని దాన్ని తొలగించగలవు కదా. బ్రహ్మదేవుడి తలే తొలగించిన నీకు ఆయన రాసిన రాత తొలగించడం పెద్ద విషయమా? ఇంతకీ బ్రహ్మదేవుడు ఈ భక్తుడి నుదుట ఏం రాశాడు అంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి దురాశా భూయిష్టం, 2 భవధ్యాన విముఖం. ఈ 2 తలరాతగా ఉండి ఆదిశంకరులను బాధిస్తున్నాయి. వీటిని పరిహరించు స్వామి పరమేశ్వర అని తనకు సద్బుద్ధిని సంస్కారాన్ని ప్రసాదించమని సంరక్షించమని పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడుతున్నారు ఆదిశంకర్. తన పట్ల ఎంత మాత్రము ఉపేక్ష తగదు అని వేడుకుంటున్నారు. ఉపేక్షానోచేత్ కిం నహరసి, నీకు నా పట్ల ఉపేక్షే గనక లేకపోతే ఈ 2 విషయాల్లో నా తలరాతను ఎందుకు మార్చవయ్యా? నాకు దురాశ ఉంది, దాన్ని పోగొట్టచ్చు. భవధ్యాన విముఖత ఉంది, నిన్ను ఆరాధించాలనే బుద్ధే నాకు లేదు, దాన్ని తొలగించి మంచి బుద్ధిని ఇవ్వచ్చు కదా అని నిలదీస్తున్నారు నిజాయితీగా నీలకంఠుణ్ణి ఆదిశంకరుడు. ఈ తలరాతలో ఒకటి భవధ్యాన విముఖత, నీ ధ్యానం పట్ల నాకు విముఖత, భగవద్ధ్యాన విముఖత అని.
ఇది ఒక పెద్ద అవలక్షణం. అసలు దైవం పేరు చెబితే చిరాకు పడే గుణం కొంతమందికి ఉంటుంది. దైవాన్ని ఆరాధిస్తే ఆరాధించవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ ఎవరో ఆరాధిస్తూ ఉంటే కూడా వీడు భరించలేడు. భగవద్ధ్యాన విముఖత, ఈ అవలక్షణం పుష్కలంగా ఉన్నవాడు మనకు పురాణాల్లో ఒకడు కనిపిస్తాడు. వాడి పేరు ఘంటాకర్ణుడు. వాడు పిశాచ రూపం కలిగిన రాక్షసుడు, కుబేరుడికి బంటుగా ఉన్నవాడు. వాడి శరీరం అంతా ఎప్పుడు రక్తమాంసాలతో పేవులతో మలినమై భయంకరంగా ఉంటుంది. వాడు శాపవశాన పిశాచంగా మారిపోయాడు. ఈ ఘంటాకర్ణుణ్ణి కరుణించి ఆ శాప విమోచనం అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. ఉత్తర హరివంశంలో ఈ కథ కనపడుతుంది. ఈ ఘంటాకర్ణుడు దైవం అంటే పడదు వాడికి. వాడు దైవస్మరణ చెయ్యడు సరిగదా. ఎవరైనా ఎక్కడైనా హరినామస్మరణ చేస్తే పొరపాటును తన చెవులకు వినపడుతుందేమోనని వాళ్ళు హరినామస్మరణ చేసేప్పుడు వినపడకుండా ఉండడం కోసం తన 2 కర్ణములకు చెవులకు గంటలు కట్టుకున్నాడు. కర్ణములకు గంటలు కట్టుకున్నాడు కాబట్టి ఘంటాకర్ణుడు అనే పేరు వాడికి వచ్చింది. అంతటి భగవద్ధ్యాన విముఖుడు ఘంటాకర్ణుడు. మరి ఆ ఘంటాకర్ణుడు భగవద్ధ్యాన విముఖుడైతే అతడే కథే మారిపోయింది. నేను ఘంటాకర్ణుడి కంటే దుర్మార్గుండా? సరిగ్గా ఈ మాటే ఆముక్త మాల్యద కావ్యంలో మాలదాసరి కథలో ఈ ఘంటాకర్ణుడి ప్రస్తావన చేశారు రాయల వారు. ఈ మాటే అడిగాడు అక్కడ ఆ బ్రహ్మరాక్షసుడు, ఏమయ్యా భగవత్ సంకీర్తన చేస్తున్నావు కదా, ఆ భగవత్ సంకీర్తన చేసే పుణ్యఫలంలో కొద్దిగా పుణ్యఫలం కనుక నాకు ఇచ్చావంటే నాకు ఈ బ్రహ్మరాక్షసుడు జన్మ పోయి శాప విమోచనం కలుగుతుంది, ఇవ్వని ప్రార్థిస్తాడు. అది మాత్రం కుదరదు, కావాలంటే నన్ను ఆహారంగా మింగే తప్ప పుణ్యఫలం మాత్రం ఇవ్వలేను అంటాడు ఆ దాసరి. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో భాగంగా ఆ బ్రహ్మరాక్షసుడు ఘంటాకర్ణు నిమించు కర్మముకో నా కర్మంబు, నేను చేసిన పాపాలు ఎక్కువే గాని మరి ఘంటాకర్ణుడి కంటే దుర్మార్గుండుటయ్యా అంటాడు. ఘంటాకర్ణుడు అసలు భగవంతుడి పేరు వినడానికే ఇష్టపడిన వాడు అనమాట. అనడానికి కాదు, వినడానికి కూడా ఇష్టం. భవధ్యాన విముఖం అంటే భగవంతుడి ధ్యానం పట్ల పూర్తిగా విముఖమైన లక్షణం కలిగిన వాళ్ళలో వాడు శ్రేష్ఠుడు అనమాట. ఘంటాకర్ణుడు మించిన వాడు లేడా విషయం. ఈ భవధ్యాన విముఖత నాకు కూడా ఉంది అంటున్నారు ఆదిశంకరులు. అంటే ఈ శ్లోకం చదువుకుంటున్న మనం దైవ ధ్యానం పట్ల విముఖులమై ఉంటే మనం ఏమని దిద్దుకోవాలో మనకు 2 చెంపలు గట్టిగా వేసుకోవడానికి ఆదిశంకరులు చెప్పారు. మరోటి తలరాతగా వచ్చిన లక్షణం ఏమిటి అంటే దురాశ. దురాశ భూయిష్టం అన్నారు. దురాశ నా లక్షణం. దురాశ అంటే ఏమిటి? ధర్మ విరుద్ధమైన ఆశ దురాశ. తన కర్తవ్యాన్ని గాలికి వదిలేసి ఫలితం మాత్రం రావాలి అని ఆశించాడు అనుకోండి, దాన్ని దురాశ అంటాం. అంతేకాదు, ఎవడో శ్రమ పడితే వాళ్ళ శ్రమ ఫలితం నేను దోచుకోవాలి, నేను దాచుకోవాలి అని కోరుకుంటే నాది దురాశ. ఎవరికి ఎన్నడూ ఏ విధమైన ఉపకారం చేయడు, కానీ లాభాలు మాత్రం ఆశిస్తాడు, అది దురాశ. ఇతరులకు అపకారం చేసి కూడా అధిక లాభాలు సంపాదించాలి అనే కోరిక ఉంటే మనస్సులో అది దురాశే అవుతుంది సుమా. దురాశ భూయిష్టం. ఈ దురాశ ఉన్నవాడు భవధ్యాన విముఖుడే అవుతాడు. వాడికి భగవంతుడు ఆరాధించాలనే ఆలోచన ఏడు, భగవంతుడిని ఆరాధిస్తే కలిగే ప్రయోజనం ఏముంది కనుక అనుకుంటాడు వాడు. పరమేశ్వర, అలాంటి వాణ్ణి ఆపదలు చుట్టుముట్టకుండా ఉంటాయా? ఆపదలు వస్తూనే ఉన్నాయి స్వామి. ఏది ఆపద అని ఆలోచిస్తే ఎన్ని ఆపదలు వచ్చినా బాధ లేదు, కానీ దైవ చింతనకు దూరం కావడమే నిజమైన ఆపద అన్నారు. దైవ స్మరణే నిజమైన సంపద అన్నారు. విపదో నైవ విపద సంపదో నైవ సంపద తద్విస్మరణమేవ విపద తవ స్మరణం సంపద. నిన్ను విస్మరించడమే ఆపద, నిన్ను స్మరించడమే సంపద. ఈ ఆపదలు కాదు, ఈ సంపదలు కాదు. భాగవతంలో కుంతీదేవి కృష్ణుని ప్రార్థిస్తుంది. విపద సంతు నశ్యశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. స్వామి, మళ్ళీ పుట్టకుండా ఉండే మోక్షాన్ని ప్రసాదించగలిగిన నీ దర్శనం ఎప్పుడు లభిస్తుంది అంటే మా కష్టాలు వచ్చినప్పుడు. కాబట్టి మా కష్టాలు వస్తున్నాయని బాధ లేదు. కష్టాలు వస్తే తొలగించడానికి నువ్వు వస్తావు కదా, వచ్చినప్పుడు నీ దర్శనం లభిస్తుంది కదా. ఒక్క మారు నీ దర్శనం కలిగితే మళ్ళీ జన్మ ఉండదు కదా. అలాంటి నీ దర్శనం ఎన్నిసార్లు కలిగినా ఆనందమే కదా. కాబట్టి ఎన్ని కష్టాలైనా రాని, కష్టాలతో మాకు బాధ లేదు, తరచుగా మాకు కష్టాలే ప్రసాదించు అని ప్రార్థిస్తోంది. మోక్షప్రదమైన నీ దర్శనం మాకు ఆపద వేళల్లోనే ప్రసాదిస్తావు కదా.
కనుక ఆపదలు తరచుగా రానివయ్యా. ఆపద కలిగితే వెంటనే నువ్వు కనిపిస్తావు, కనికరిస్తావు, ఆపద తొలగిస్తావు అంటోంది కుంతిది. భవధ్యాన విముఖత్వాన్ని, దురాశను తొలగించి నువ్వే నన్ను అనుగ్రహించి నీ భక్తుణ్ణి చేసుకో అని ప్రార్థిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం. ఎందుకని అంటే ఈశ్వర ధ్యానం లేదు, భవధ్యాన విముఖత. మానవుడి జీవితంలో ఏ ఒక్క రోజున ఈశ్వర ధ్యానానికి దూరమయ్యాడో, దైవాన్ని చింతించలేదో ఆ రోజు దుర్దినం అన్నారు పెద్ద. ఈశ్వర ధ్యానం లేని రోజే దుర్దినం. యద్దినం శివ సల్లాప కథా పీయూష వర్జితం తద్దినం దుర్దినం మన్యే. ఏనాడైతే పరమేశ్వర సంబంధమైన దివ్య కథ గాని, అందరి భావాలు గాని, పరమేశ్వరుడి నామస్మరణ గాని లేకుండా జీవితం గడిచిందో ఆ రోజు దుర్దినం. మరి ఏది సుదినమయ్యా అంటే ప్రహ్లాదుడు చెప్పాడు, దేవదేవుని చింతించు దినము దినము, దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము అని వాగ్గేయకారులందరూ పాడుకున్నారు. రామదాసు ఎంతో ఆనందంగా అలా పాడుకున్నాడు. సీతారామ స్మరణ ఏ రోజు జరిగితే ఆ రోజే సుదినం. అంటే అనుక్షణము దైవ స్మరణ జరుగుతూ ఉండాలి. అంటే ఏ బాధలు కాదు, దురాశ పెద్ద బాధ కలిగించే అంశం, దైవ ధ్యాన విముఖత మరింత బాధ కలిగే అంశం. ఈ రెండే నిజమైన బాధలు. ఇవి తలరాత వల్ల వచ్చాయి అంటే ఆ తలరాత మార్చి అయినా సరే తనను ఆదుకోవలసిన అవసరం ఉందని పరమేశ్వరుడికి నివేదించుకుంటున్నారు ఆదిశంకరులు. అంటే ఆదిశంకరుడికి బాగా దురాశ ఉందంటే ఆయన ఎప్పుడూ భగవంతుడిని ధ్యానం చేయలేదు అనుకోకూడదు, మన కోసం రాశారు. కాళహస్తీశ్వర శతకంలో మాట అంటాడు ధూర్జటి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహము పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానో పునే. గ్రహదోషాలు కానీ, దుర్నిమిత్తాలు కానీ, దుశ్శకునాలు కానీ ఉంటే నీ నామం నిరంతరం స్మరించేవాడికి అది బాధ కలిగిస్తుందా? ఎందుకని అంటే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి అతక్లేశులుగారుగాక మనుజుల్. శ్రీ కాళహస్తీశ్వర, నీ సేవ చేసి సమస్తమైన బాధలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు కదా భక్తులైన వారు. కాబట్టి నిన్ను ఆరాధించడం వల్ల, నిన్ను సేవించడం వల్ల సమస్తమైన బాధలు తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయంటే పవి పుష్పంబగు అగ్నిమన్సగు అకూపారంబు భూమి స్థలంబవు. వజ్రాయుధం పుష్పంలా మారిపోతుంది. ఎవడి మీదన్నా వజ్రాయుధం ప్రయోగిస్తే దేవేంద్రుడు అతడు శివభక్తుడు కనుకైతే అతని మీద ప్రయోగించబడిన వజ్రాయుధం పుష్పహారంగా మారిపోతుంది. అగ్ని మనసైపోతుంది. అకూపారంబు భూమి స్థలంబవు, సముద్రం కాస్త నేలగా మారిపోతుంది. శత్రుండు అతి మిత్రుడవును, శత్రుడు మిత్రుడైపోతాడు. శత్రువు కాస్త విషము దివ్యాహారమౌన్ ఎన్నగా అవనీ మండలి లోపలన్. ఎవరికి అంటే శివ శివేత్యాభాషణోల్లాసికిన్, శివా శివా అని నిరంతరం నిన్నే స్మరిస్తూ ఉండే భక్తుడికి ఏదీ కష్టం కాదయ్యా, అన్ని కష్టాలు తొలగిస్తుంది ఆ నామము. శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీ కాళహస్తీశ్వర. కాబట్టి నన్ను రక్షించడం నీ బాధ్యత. అలా రక్షించకపోతే నువ్వు ఉపేక్షిస్తున్నావని అనుకుంటాను. రక్షించగలిగే అవకాశం నీకుంది. తలరాత అని వంక చెప్పడానికి అవకాశం లేదు. బ్రహ్మదేవుడి శిరస్సే తీసేసిన నీకు బ్రహ్మదేవుడు రాసిన తలరాత తీసేయడం పెద్ద విషయంటయ్యా. ఉపేక్షానోచేత్ కిన్న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టం విధిలిపిమశక్తో యది భవన్ శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం అన్నారు ఆదిశంకరులు ఈ 15వ శ్లోకం. తర్వాత 16వ శ్లోకంలో కూడా బ్రహ్మదేవుడి శిరస్సును పరమేశ్వరుడు తొలగించిన విశేషాన్ని ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన అంశాన్నే మాట్లాడారు. 16వ శ్లోకంలో కూడా ఆదిశంకరుడు పరమేశ్వర విరించి
దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివ తే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. శివ విరించి దీర్ఘాయు భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్య స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా దీన అవనపరః తే కటాక్ష వ్యాపారః చ స్వయమపి విశద కృపయా మాం పాతి అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం. అంటే పరమేశ్వర, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు దీర్ఘాయు అయి ఉండుగాక. అతడికి ఒక తల నువ్వు తీసేసావు ఇదివరకు, ఇంకా మిగిలి ఉన్న 4 శిరస్సులు నువ్వే రక్షించాలి సుమా, అవి నీ చేత రక్షింపదగినవే. లోకంలో మా నుదుట దైన్యం రాశాడని ఆ బ్రహ్మదేవుడి మీద నువ్వు ఆగ్రహించు. అతడు దైన్యం రాస్తే మాకు విచారం ఎందుకు? దీన రక్షకుడివైన నువ్వు ఉన్నావు కదా, దీన రక్షణలో నిమగ్నమైన నీ కడగంటి చూపు చాలదా? అది తప్పకుండా నన్ను రక్షిస్తుంది స్వామి. దీర్ఘాయుర్భవతు, బ్రహ్మదేవుడికి దీర్ఘాయుర్దాయం కలగాలి అని ఆదిశంకరుల ఆకాంక్ష. భవతా తత్పరశిరచతుష్కం సంరక్ష్యం. పరమేశ్వర, నువ్వు గతంలో తీసేసిన బ్రహ్మదేవుడి 5వ తల ఖండించేశావు కదా, అది కాకుండా ఇంకా మిగిలిన 4 తలలు ఉన్నాయి, వాటిని నువ్వే రక్షించాలి సుమా. సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా. అతడే కదా అందరి నుదుట తలరాతలు రాసేవాడు, అందుకని భూలోకంలో మా నుదుట దైన్యం రాసింది అతడే. అయినా మాకు విచారం లేదు. ఎందుకు అంటే శివ దీనావనపరః తే కటాక్ష వ్యాపారః స్వయమపి విశద కృపయా మాం పాతి. దీన రక్షణలో నిమగ్నమైన నీ కడగంటి చూపు చాలదా? నీ కారుణ్య దృక్ ప్రసారం చాలదా స్వామి? ఆ చూపే స్వయంగా అపారమైన దయతో నన్ను రక్షిస్తోందయ్యా. మాం పాతి, నన్ను రక్షిస్తోంది అన్నారు. బ్రహ్మదేవుడు రాసిన నుదుటి రాత ప్రకారమే జీవులందరి జీవితం ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయం. అయ్యో, మా తలరాత ఇలా రాశాడే బ్రహ్మదేవుడు అని విచారః కో వా, మాకు దిగులు ఎందుకయ్యా? మాకేం దిగులు లేదు. ఎందుకు అంటే నువ్వు ఉన్నావు కదా దీనరక్షకుడివి, బ్రహ్మదేవుడు ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకొని నువ్వు మమ్మల్ని కనికరిస్తావుగా, మాకు దిగులే ఉంది. అందుకని ఆ తలరాతను మార్చి మమ్మల్ని దయతో నువ్వు అనుగ్రహిస్తావు కదా స్వామి, ఇంకా మాకు దిగులే ఉందయ్యా. తే కటాక్ష వ్యాపారః స్వయమపి దీనావనపరః. అసలు నీ కడగంటి చూపు ఎలాంటిది అంటే అదే స్వయంగా దీనుల్ని కాపాడే లక్షణం కలిగింది. నువ్వు రక్షించక్కర్లా, నీ కడగంటి చూపు చాలు. ఒక్కసారి చూపు ప్రసారమైందా దీనులైన వారికి అపారమైన రక్షణ కలుగుతుంది సుమా. కాబట్టి నీ కటాక్షం మా దైన్యాన్ని తప్పిస్తోందయ్యా. అలాంటి నీ కటాక్షం మా దైన్యాన్ని తప్పిస్తూ ఉండగా ఇంకా మాకు దిగులెందుకు స్వామి? కాబట్టి నీకు బ్రహ్మదేవుడిపై ఆగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మా తలరాతలు దైన్యం ఉండేట్టుగా రాశాడని మేము దిగులు పడవలసిన అవసరం లేదు. నీకు ఆగ్రహం అక్కర్లేదు, మాకు ఆందోళన అక్కర్లేదు. పైగా ఒక విధంగా చూస్తే ఆ బ్రహ్మదేవుడు మాకు ఉపకారమే చేశాడు అని కూడా ఆదిశంకరులు భావిస్తున్నారు. ఎలా అంటే ఇది భక్తుల భావన. ఆదిశంకరులు చెప్తారు, అలా నుదుటి రాతలు రాసి మాకు దైన్యం కలిగించినందువల్ల కదా మేము దీనులం అయ్యాము. మేము దీనులం అయినందువల్ల కదా దీనరక్షకుడు అయిన నువ్వు మమ్మల్ని కనికరించడానికి వచ్చావు. లేకపోతే నీ కరుణాపూరితమైన చూపులు మా మీద ఎందుకు ప్రసరిస్తాయి? మేము దీనులం అయితే కదా, దీనుల పట్ల కదా నువ్వు నీ చూపు. తల్లికి 10 మంది బిడ్డలుంటే ఆ నలుగురు బిడ్డలుంటే ఆ నలుగురు బిడ్డలో ఎవడు దీన దశలో ఉన్నాడో వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి. బలహీనుడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. మేము దీనులంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రేమ చూపిస్తావు, మమ్మల్ని కరుణిస్తావు. తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం. కాబట్టి బ్రహ్మదేవుడు మా నుదుట దైన్యం రాసి మాకు అపకారం చేయలేదు, ఒక రకంగా ఉపకారమే చేశాడు. కాబట్టి నువ్వు ఆయన మీద ఆగ్రహించకు. ఒక తల ఎప్పుడో తీసేసావు 5వ సందర్భంలో,
ఏ కారణం అన్నా గాని ఇంకా మిగిలిన 4 తలలు తీసేయదు సుమా ఉంచు. విరించి దీర్ఘాయుర్భవతు. ఏమంటున్నారు ఇక్కడ ఆదిశంకరులు అంటే, తన భక్తుల నుదుట దైన్యం ఉండాలని రాసినా కూడా ఆ బ్రహ్మదేవుడిపై ఆగ్రహించకుండా శివుడు క్షమించాడు అని నీకు పేరు వస్తుందయ్యా. బ్రహ్మదేవుడు ఎంత మంచివాడు, పరమేశ్వరుడు ఎంత మంచివాడండి. ఆయన భక్తులకి బ్రహ్మదేవుడు దైన్యం రాశాడు, అయినా శివుడికి కోపం రాలేదు, క్షమించాడు. పోనీలే నీ మిగిలిన 4 తలలు నేను రక్షిస్తున్నానయ్యా, నువ్వు దైన్యం రాస్తే రాశావు, నేను రక్షించుకుంటాలే నా భక్తుల్ని అంటున్నాడు. అంటే అపకారికి ఉపకారము నెపమన్నక చేసే లక్షణం పరమేశ్వరుడికి ఉంది. పరమేశ్వరుడికే కాదు, పరమేశ్వరుడికి ఉంది అని ఈ శ్లోకం వల్ల తెలుస్తోంది. పరమేశ్వరుడు భక్తులకు కూడా ఉంది. మా నుదురు దైన్యం రాసినా సరే బ్రహ్మదేవుడు తలకాయలు తీసేయకు మిగిలిన 4 అని అడుగుతున్నారు. అంటే భగవంతుడి లక్షణమే భక్తులకు కూడా వస్తుంది. అంటే భక్తి యొక్క లక్షణం ఏమిటంటే అపకారికి కూడా ఉపకారం చేయాలనుకోవడం. ఆ బ్రహ్మదేవుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే, నువ్వు ఆ బ్రహ్మదేవుడి జోలికి వెళ్లకుండా, ఆయన మిగిలిన 4 తలలు నరికేయకుండా మాకు రక్షణ కల్పించి ఆ తలరాతల దైన్య ప్రభావం మా మీద లేకుండా నువ్వు చేసావనుకో, అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచనలో పడతాడు. ఏమిట్రా నేనేదో కూడని రాత రాసినా కూడా ఏం ఫలితం లేదే, శివుడు ఈ రాతని మార్చేస్తున్నాడు ఎలాగో, వాళ్ళంతా బాగుంటున్నారు. కానీ నాకేమో శివభక్తుల నుదుట దైన్యం అనేది నుదుట రాతగా రాశాడు అనే అపనింద నాకు వస్తుంది. రాసిన దాని వల్ల ప్రయోజనం లేదు, అదనంగా అపనింద వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని శివభక్తులందరికీ హాయిగా ఉండే తర్వాత రాసేస్తాడు హరించి బ్రహ్మదేవుడు కూడా తన ప్రణాళిక మార్చుకుంటాడయ్యా అని. నీ అధీనంలోనే ఉన్నవాడు కదా పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు అని పరమేశ్వరుని అంటూ శివుడి అధీనంలోనే బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడనే విషయాన్ని చమత్కారంగా పరోక్షంగా చెప్పాడు. నిను సేవింపగ ఆపదల్ పొడమని, ఆపదలు వస్తే మాకు బాధ లేదు అని శ్లోకంలో అంటున్నారు. నువ్వు ఉన్నావు కాబట్టి దైన్యం బ్రహ్మదేవుడు రాసిన దిగులు లేదంటున్నారు ఆదిశంకరులు భక్తులందరి పక్షాన. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి మహాకవి ఈ భావాన్ని వ్యక్తం చేశాడు. నిన్ను సేవింపగా, నిన్ను ఆరాధించడం అనే ఒక్క అవకాశం ఉంటే చాలయ్యా, ఆపదల్ పొడమని నిత్యోత్సవం అబ్బని, జనమాతృండనని మహాత్ముడనని, సంసార మోహంబు వైకొనని జ్ఞానముగల్గని. నిన్ను సేవించడం అనే ఒక అవకాశం వస్తే ఆపదలు వచ్చినా, శుభాలు కలిగిన, లోకంలో గౌరవం పొందిన, మహాత్ముడనే పేరు వచ్చిన, దీనుడనే స్థితి ఉన్నా, సంసార వ్యామోహం ఉన్నా, లేదా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నా, గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని, గ్రహగతులు మమ్మల్ని పడగొట్టిన మాకు మేలే జరిగినా కూడా అవన్నీ మాకు సమానమేనయ్యా. అవి నాకు భూషణములు ఓ శ్రీకాళహస్తీశ్వర అని ప్రార్థిస్తున్నారు దుర్జటి మహాకవి శతకంలో. అందువల్ల శంకరులు దైన్యాన్ని బ్రహ్మదేవుడు మా నుదుట రాసినందువల్ల మాకు దిగులు లేదు, కాబట్టి మిగిలిన శిరస్సుల మీద నువ్వు కోపం చూపించద్దు, బ్రహ్మదేవుడి మిగతా 4 శిరస్సులు రక్షించవయ్యా, బ్రహ్మదేవుడిని దీర్ఘాయువును చేయవయ్యా. ఎందుకంటే ఆ నుదుటి రాత ప్రభావం మా మీద పనిచేయదు కదా, రక్షించడానికి నీ కటాక్షం ఉన్నది కదా స్వామి. విరించి దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కోవా మాం విశద కృపయా పాతి శివ తే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః అని ఆదిశంకరులు పరమశివుణ్ణి చేసిన ప్రార్థన మనందరం నిరంతరం తలచుకోదగిన అద్భుతమైన ప్రార్థన. ఇలా మధురమైన మనోహరమైన భావాలను ఒక క్రమంలో అందిస్తూ, బ్రహ్మదేవుడు నుదుట దైన్యం రాసినా కూడా దిగులు పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. నుదుటి రాత మార్చి రక్షించేందుకు పరమశివుడు ఉన్నాడు. కాబట్టి పరమశివుడి దర్శనం, పరమశివుడి అనుగ్రహం పొందాలి అంటే పుణ్యఫలం ఉండాలి. అది లేకపోయినా దిగులు లేదు. ఒకవేళ పుణ్యఫలం ఉంటే, ఇచ్చివాడా పుణ్యం నువ్వు చేసుకున్నది ఏమిటిరా, అది కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. కథమకృత పుణ్య ప్రభవతి అని సౌందర్యలహరి ప్రారంభంలోనే చెప్పారు. కాబట్టి మేము చేసుకున్న పుణ్యఫలంగానో, నువ్వు అనుగ్రహించడం వల్లనో
ఒకవేళ నీ దర్శనం కలిగిందనుకో, కలిగితే కూడా అప్పుడు మా స్థితి మరోలా ఉంటుంది. అదొక విచిత్రమైన సన్నివేశం. ఆ విశేషాలను 17వ శ్లోకంలో అందించారు ఆదిశంకరులు. అక్కడి నుంచి తరువాత ఆదిశంకరులు అందించిన అమృతప్రాయమైన అద్భుత విశేషాలను, అమృత లహరి అయిన ఆనంద లహరిని కొనసాగిస్తూ వచ్చే వారం ఆ విశేషాలు అందిస్తానని సవినయంగా ఆత్మీయులైన రసజ్ఞులైన భక్తులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. మాన్యమిత్రులు డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఈరోజు చెప్పినటువంటి ఈ 3 పద్యాలు చాలా విశిష్టమైనటువంటివి. ఎందుకంటే మానవ జీవితంలో, సృష్టిలో ఏ ప్రాణి జీవితంలో అయినా బ్రహ్మదేవుడికి ప్రాముఖ్యం ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడి యొక్క తలరాతలను కూడా పక్కకు జరిపేటువంటి శివశక్తి యొక్క గొప్పతనాన్ని, పరమేశ్వరుడి అనుగ్రహం మన మీద ఉంటే ఏ విధమైనటువంటి తలరాతలనైనా మార్చగలిగే శక్తి ఉంది అనేటువంటి ఒక గొప్ప భావనను తార్కిక పద్ధతిలో శంకర భగవత్పాదుల వారు ఎట్లా వెలిబుచ్చారో చాలా చక్కగా చెప్పారు. ఒక్క విషయాన్ని ఇన్ని దృష్టులతో ఆలోచించడం, ఇన్ని దృశ్యాలను మనకు చూపించడం అనేది వివిధ రచనల్లో నుంచి, కాళహస్తి మహాత్మ్యం కావచ్చు, భగవద్గీత కావచ్చు, మరొకటి కావచ్చు, ఇన్ని విధాలైనటువంటి దృక్కోణాల నుండి వాటిని శంకర భగవత్పాదులు ఎంత తార్కికంగా చెప్పారో వివరించిన తీరు చాలా గొప్పగా ఉంది. నిజంగా శివానంద లహరిని మనం ఎట్లా అధ్యయనం చేసి దాన్ని అవగతం చేసుకోవాలి, శంకరుల వారి హృదయాన్ని, ఆ పరమేశ్వరుడి యొక్క దీన బాంధవత్వాన్ని మనం ఎలా దానికి పాత్రులం కావాలి అనేటువంటి విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో మాన్యులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఆదిశంకరుల రచనా విశేషాలని చాలా చక్కగా వివరించారు. వారికి పదాభివందనాలు చేస్తూ, రేపు సుప్రచురణ సాహిత్య వివచన కార్యక్రమంలో పోయిన వారం లాగానే నవ్య సంప్రదాయ రీతుల విశేషాల గురించినటువంటి 3వ ఉపన్యాసం ఉంటుంది. అట్లాగే ఆదివారం రోజు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి వేద సూక్త కౌముది కార్యక్రమం ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా పెద్దలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు కార్యక్రమాన్ని కృష్ణ స్తుతితో ముగించుకుందాం. పశుపుంజిమ్ము పసిండి పుట్టము ధరింపన్ నీల మేఘంబు రాజసమేమందు తటి ప్రసన్నమగుచో సార్వత్రికంబై మహప్రసరంబాంతరమైన చీకటి విదల్పన్ కృష్ణ చైతన్యమే దశలన్ క్రమ్మెను వార్షుకాంబుదమురీతిన్ గోపికా వల్లభా. నమస్కారం.